హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 2024లో భోగి రోజున నిర్వహించేటువంటి గోదాదేవి కళ్యాణం గురించి అయితే తెలుసుకుందామండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళబోదాము. ఎవరైనా సరే అండి, వివాహం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి వివాహం కానటువంటి వాళ్ళు భోగి రోజున ప్రతి విష్ణు ఆలయాలలో కూడా ఈ గోదా రంగనాథుల కళ్యాణాన్ని నిర్వహిస్తుంటారండి. అక్కడ మీరు పాల్గొని ఆ కళ్యాణంలో స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని మీరు తప్పకుండా పొందినట్లయితే మీకు తప్పకుండా వివాహం అయితే అవుతుందండి. అలాగే ఎవరికైనా సరే సౌభాగ్యం చల్లగా ఉండాలి, నిండు నూరేళ్ళు మనం దీర్ఘ సుమంగలిగా ఉండాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ గోదా రంగనాథుల కళ్యాణాన్ని వీక్షించవచ్చండి. అలాగే ఈ మనం సంతానం కోసం అవ్వచ్చు, ఇంకా మన ఏవైనా సరే అభిలాషలు ఉంటాయి కదండి, వాటన్నింటికి కూడా ఈ గోదాదేవి కళ్యాణం చాలా చాలా మంచిగా అయితే మనకు ఉపయోగపడుతుంది. అద్భుతమైన ఫలితాలనైతే ఇస్తుందండి. ముందుగా అసలు ఈ గోదాదేవి కళ్యాణం ఎలా జరిగింది అనేదైతే తెలుసుకుందామండి. సాధారణంగా సీతారామ కళ్యాణం అని, శ్రీ శ్రీనివాస కళ్యాణం అని ఇలా ఎన్నో కళ్యాణోత్సవాలని మనం జరుపుకుంటూ ఉంటాం కదండి. అయితే మిగతా కళ్యాణాలతో పోలిస్తే గోదా రంగనాథుల కళ్యాణానికి ఒక విశేషం ఉందన్నమాట. అన్ని కళ్యాణోత్సవాలతో స్వామికి వైభవం ఉంటే గోదా రంగనాథుల కళ్యాణంలో గోదా కళ్యాణం మాత్రం వైభవం అంతా అమ్మ గోదాదేవికే చెందుతుందండి. అది ఎందుకు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. మిగతా దేవతా కళ్యాణోత్సవాలతో పోలిస్తే గోదా రంగనాథుల యొక్క గోదా కళ్యాణం ప్రత్యేకతకు 2 కారణాలు ఉన్నాయండి. గోదాదేవి అద్భుతమైన వ్రతాన్ని ఆచరించి ఆ ఆచరించిన దాన్ని మన దాకా ఆచరించేటట్టుగా చేసింది. అందుకే మనము తాను ఆచరించిన దాన్ని ఎంతో కాలం దాకా ఆచరించగలిగేటట్టుగా ప్రబంధాన్ని అందించిందండి గోదాదేవి. అది గోదాదేవి యొక్క గొప్పతనం. ఇది వరకు ఇలాంటి వ్రతాన్ని గోపికలు చేశారు, కానీ వారు తరువాత వారికి ఏమీ అలాంటి వ్రతాన్ని అందించలేదు. శ్రీకృష్ణుని అనుభవాన్ని పొంది ఊరుకున్నారు గోపికలు తప్ప. సీతమ్మ రామచంద్రుణ్ణి వివాహమాడి ఊరుకొంది. పద్మావతి అమ్మవారు శ్రీనివాసుణ్ణి వివాహమాడి ఊరుకొంది. కానీ గోదాదేవి ఒక్కో పాటలో మనం ఏం తెలుసుకోవాలి, ఆచరించాలో చెప్పింది. సీతమ్మ కానీ పద్మావతి అమ్మవారు కానీ భగవంతుణ్ణి తన వంటి కదిలే రూపంలోనే వివాహమాడారు వారి వారి అవతారాలలో. కానీ గోదాదేవి మానవ కన్యగా ఉంటూ విగ్రహ స్వరూపుడైన రంగనాథుణ్ణి వివాహమాడింది. ఆచరణతో విగ్రహ స్వరూపుడైన భగవంతుణ్ణి కదిలేట్టు చేసుకుంది. ఇదే అమ్మవారి యొక్క గొప్పతనము. ఎదురుగుండా కనిపించే విగ్రహాన్ని అది దైవమని విశ్వసించి మనం చెప్పినట్లుగా, మనం పిలిచినట్లుగా అది కదులుతుంది, పలకగలుగుతుంది అనే విశ్వాసాన్ని ఆండాళ్ తల్లి నిరూపించి చూపించింది. అది అమ్మ అంటే. లోకంలో కంటికి కనిపించేటట్టుగా విగ్రహ రూపంలో ఉండే భగవంతుడా, ఆ విగ్రహ రూపంలో నీ ప్రభావము అనుపమానము, అసమానము అని విశ్వసిస్తున్నాను అని చెప్పి భగవంతుణ్ణి కదిలేటట్టు చేసింది. 3 పనులు చేసి విగ్రహ రూపంలో ఉండే భగవంతుణ్ణి కదిలేటట్టు చేసింది. ఆయన ఏమీ ఉలకకుండా పడుకుంటే మేల్కొల్పింది. చిన్న పిల్లవాడికి బెత్తం చూపి పాఠం చెప్పినట్లుగా మనల్ని బాగు చేయడానికి మనం తెలుసుకోవలసిన విషయాలని మనకి ఆయన ఎట్లా తెలిసేటట్టు చేయాలో ఆయనకు పాఠాలు నేర్పింది. అంతేకాదు రంగనాథ స్వామి విగ్రహ రూపంలో ఉన్న ఆయన్ని నిర్బంధించి బంధించి ఆయన్ని పొందింది. అందుకే ఎక్కడో శ్రీవిల్లి పుత్తూరులో ఆండాళ్ ఉంటే
శ్రీరంగంలో ఉన్న స్వామి స్పందించి అర్చకులను, రాజును, అమ్మను తీసుకురమ్మని ప్రేరేపించి రప్పించుకున్నాడు. విగ్రహంలో ఉన్న స్వామితో వివాహమని తెలియగానే జనాలైతే తండోపతండాలుగా తరలి వచ్చి ఆశ్చర్యపోయినందుకే ఆ వీధికి చిత్రవీధి అనే పేరు ఏర్పడిపోయింది. తరువాత వీధి ఉత్తర వీధి. అక్కడ ఉన్న స్వామి అమ్మని వివాహమాడి గోదాదేవిని తనలో చేర్చుకున్నాడు. మానవ కన్యగా ఉన్న ఆండాళ్ తల్లిని ఉత్సవమూర్తిగా మలచి తాను ఉత్సవమూర్తిగా కలసి ఉన్నాడు. శ్రీవిల్లి పుత్తూరులో అమ్మ ఆదేశాన్ని బట్టి అమ్మ రామచంద్రులని ఇలవేల్పు అయిన శ్రీరంగనాథుణ్ణి వివాహమాడడంతో సీతారాములకే ఇలవేల్పు అయ్యింది. సీతారాములకి తరువాతి కాలంలో అవతరించిన వారికి ఇలవేల్పు అవ్వడం ఈ గోదాదేవి యొక్క గొప్పతనం. అందుకే అండి ప్రతి ఒక్కరూ కూడా ఈ భోగి రోజున నిర్వహించే గోదా కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు.